మన ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి వీడియోలో వచ్చేసి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్తో ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మరి అప్డేట్ విషయానికి వస్తే కనుక ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఏమవుతుందంటే ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోతే ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ అనేది వచ్చింది కదా, ఒక కాలేజు, అందులో మీరు రిపోర్టింగ్ చేస్తుంటే కనుక ఈ యొక్క సీట్ అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అయితే ఉంటుంది. చాలామంది కూడా ఇక్కడ డౌట్ అయితే ఉంటుందా లేదా పోతుందా, లేదంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ మళ్ళీ ఫైనల్ ఫేజ్లో కూడా మళ్ళీ పెట్టుకోవాలా లేదా అని చెప్పేసి రకరకాల డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇందులో వచ్చేసి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో మీకు ఏ కాలేజీలో సీట్ అయితే వచ్చిందో అందులో కనుక మీరు రిపోర్టింగ్ చేస్తుంటే ఖచ్చితంగా అందులో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఆ సీట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే ఉంటుంది. అలానే ఫైనల్ ఫేజ్లో సీట్ రాలేదనుకోండి, ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజీలో మాత్రమే మీరైతే జాయిన్ అవ్వాలి. అంతేగాని సెకండ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో సీట్ రాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి సీటు వచ్చింది కానీ ఇక్కడ మీరు రిపోర్టింగ్ అనేది చేయలేదనుకోండి ఈ కాలేజీలో, ఏమవుతుంది, ఇక్కడ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయితే అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు సీట్ రాదు కదా, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, ఎంటీగా ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ ఏదో నచ్చలేదు లేదా ఉంటే లాంగ్ అయి చెప్పేసి మీరు రిపోర్టింగ్ అయితే చేయలేదు కాబట్టి రెండు చోట్ల మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది. మీరు ఏం చేయలేరు. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఉంటే కనుక అక్కడికైతే వెళ్తారు. ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా లేకపోతే కనుక చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఎక్కడైనా మేనేజ్మెంట్ కోటాలో మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ టోటల్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏమైనా కూడా నేను 1 by 1 మీకు అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి, నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్తో ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఏపీలోనే ది బెస్ట్ ఫార్మసీ కాలేజ్ శాస్త్ర కాలేజ్. ఇది వచ్చేసి మీకు నెల్లూరు డిస్టిక్ లో ఉంటుంది. ఈ యొక్క కాలేజ్లో బీ ఫార్మసీ సంబంధించి 3 కాలేజెస్ అయితే ఉన్నాయి. 1 ఉమెన్స్ కాలేజ్, 2 కోఎడ్యుకేషనల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మడీకి సంబంధించి 1 కోఎడ్యుకేషనల్ కాలేజ్ అయితే ఉంది. నెక్స్ట్ బీపీటీ నర్సింగ్ కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ యొక్క కాలేజ్ ఉమెన్స్ కి మంచి సేఫ్టీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ వచ్చేసి మీకు 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. హాస్టల్స్ కూడా చాలా బాగుంటాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసి డిస్క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ యొక్క కాలేజ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఈ యొక్క కాలేజ్లో మీకు అడ్మిషన్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. 8838381411 కి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. అలానే మన ఛానల్ ఏమైతే చెప్పండి, మీకు ఇంకొంచెం ఫీజు కూడా తగ్గిస్తారు.